హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వచ్చి నేను నిన్న చేసిన ఒక చిన్న షాపింగ్ వ్లాగ్ అయితే నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. చూసేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ వచ్చేసి నేను సిల్వర్ అష్టలక్ష్మల చెంబు అయితే చూపిస్తున్నాను. చాలా బాగున్నాయండి ఇవి. దీని వెయిట్ వచ్చేసి 203 ఉంది. సో ఇది మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అష్టలక్ష్ముల బొమ్మలు అయితే వచ్చిన్నాయి. అదేవిధంగా ఇక్కడ నేను ఒక గోల్డ్ చైన్ అయితే చూపిస్తున్నాను. దీన్ని చంద్రహారం అని కూడా అంటారు. సేమ్ అదే మోడలు, లేదంటే స్టెప్ చైన్ కూడా అనొచ్చు దీన్ని. సో చిన్ని గోల్డ్ బాల్స్తో 3 లేయర్స్ అలా వచ్చింది. సైడ్లో మనకి పెండెంట్ ఒకటి పికాక్ టైపు ఇచ్చి స్టోన్తో ఫినిషింగ్ ఇచ్చారు. చాలా బాగుందండి. చాలా లైట్ వెయిట్లోనే మనకి అవైలబుల్గా వస్తుంది. మామూలుగా ఇదైతే 40 గ్రామ్స్ అండ్ 50 గ్రామ్స్లో కూడా ఉంటుంది. ఇలాంటి చంద్రహారం మోడల్ టైప్ అయితే మనకి 23 గ్రామ్స్ అండ్ 590 మిల్లీస్ అలా ఉంది. చాలా బాగుంది. సో మనకి సైడ్ పెండెంట్ ఇచ్చారు. చాలా లుక్ ఉంది ఆ పెండెంట్ వల్ల. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక చిన్న నెక్లెస్ లాగా ఉంది. చాలా బాగుంది. ఇది కిడ్స్ అయినా యూస్ చేయొచ్చు, లేదా అడల్ట్స్ అయినా యూస్ చేయొచ్చండి. చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ అండ్ 420 మిల్లీస్ అలా ఉంది. చాలా బాగుంది. నెక్కి అయితే మనం బ్యాక్ సైడ్ థ్రెడ్ యూస్ చేయొచ్చు. దీన్ని బాగా పేర్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నా పాత దీపపు కుందులు ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఎక్స్చేంజ్ చేద్దామనేసి కొన్ని నా పాత దీపపు కుందులకు సెట్ అయ్యే వెయిట్లలో అయితే కొన్ని కుందులు అయితే నేను చూశాను. ఇక్కడ దీపపు కుందులు చాలా బాగున్నాయి కూడా. సో ఇవైతే కొంచెం మనము సర్వీసింగ్ చేసుకోవడానికి కూడా మనం మెయింటైన్ చేయడానికి బాగుంటుంది. కొంచెం ఎలాంటి మోడల్ లేకుండా, డిజైన్ లేకుండా నేను ప్లెయిన్గా తీసుకుందామని ఒక 3-4 సెట్లు అయితే చూశాను. సో చూసిన వాటిల్లో కల్లా నేను కొంచెం ఫుల్ ప్లెయిన్ ఉండేది అయితే బాగుంటుంది. మనం రోజు దీపం పెట్టుకున్నా కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ లేదంటే 3 డేస్కి ఒకసారి కూడా అలా క్లీన్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉండడానికి ఎటువంటి డిజైన్ లేకుండా ఇలా ప్లెయిన్ అయితే మనమైతే ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది కొంచెం డై లాగా ఉంటుంది మనము దీపము ఒత్తి పెట్టుకోవడానికి. సో ఇదైతే నేను తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. కానీ మనము తీసుకునే కొత్తగా తీసుకునే వెండి కంటే మనము పాత వెండి ఎంత వెయిట్ ఉన్నా కూడా మనం ఇచ్చేటప్పుడు చాలా లాస్ అయిపోతుంది మన వెండి అయితే. సో నేనైతే ఏం తీసుకునేది కూడా చివరిగా అయితే నేను మెన్షన్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ ప్లేట్స్ అయితే చూశాను. వెండి ప్లేట్లు చాలా బాగున్నాయి. సో ఎందుకు చూశానంటే స్టార్టింగ్ మనకి ఏ ప్రైస్ నుంచి ఎంత వెయిట్లో స్టార్ట్ అవుతుంది అనేసి కనుక్కుందాం అనేసి నేనైతే ఇక్కడ ఉండే 2 ప్లేట్ కలెక్షన్ అయితే నేను చూశాను. అది కూడా మీకు చూపిస్తున్నాను, ఈ వీడియోలో చూసేయండి. సో ఈ ప్లేట్ అయితే 490 గ్రామ్స్ అలా ఉంది. చాలా బాగుందండి. అసలు వెయిట్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా సెల్ఫ్ డిజైన్ ఇచ్చి మనకు వీవింగ్ టైప్లో ఇచ్చారు. చుట్టూతరా కూడా చాలా బాగుంది. సో ఈ ప్లేట్స్ అయితే మామూలుగా చాలా వరకు కొంతమంది భోజనానికి యూస్ చేస్తారు, కొంతమంది హారతి పళ్ళం కింద కానీ, లేదా దేవునికి నైవేద్యం కింద కూడా కానీ యూస్ చేస్తారు. పెళ్ళిళ్ళలో కానీ, లేదా వరలక్ష్మి వ్రతంలో కానీ, లేదా సత్యనారాయణ వ్రతంలో కానీ చాలా వరకు పూజల్లో అయితే ఇది క్యారీ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో ఇక్కడ బంగారు పూత పూయించి తర్వాత కూడా మనకు 2-in-1గా కూడా యూస్ చేయొచ్చని చాలా వరకు నేను విన్నాను. సో బంగారు పూత వేయించడం వల్ల భోంచేసినా కూడా మనము అదే ప్లేట్ని మనం పూజలో కూడా వాడచ్చంట. సో నేనైతే మనకి ఒక అంచనా కోసం నేను ఈ ప్లేట్ అయితే చూపించాను. 400 నుంచి అయితే మనకు కొంచెం దిట్టంగా వస్తాయి ప్లేట్స్ అయితే. సో మనమైతే కొనడానికి బాగుంటుందనేసి చూశాను. నెక్స్ట్ అయితే ఇక్కడైతే నేను పూజ బెల్స్ ఉంటాయి కదా, చాలా తక్కువ వెయిట్లో ఉన్నాయి. చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడా మనకి వాటి యొక్క సౌండ్ అయితే రీసౌండ్ చాలా బాగా వస్తున్నాయి. 33 గ్రామ్స్ అండ్ 34 గ్రామ్స్ అండ్ 25 గ్రామ్స్లో కూడా ఉన్నాయి. పైన క్యూట్ నంది బొమ్మలు, అలాగే శంకు చక్రాల నామాలు కూడా ఇచ్చారు. చాలా బాగున్నాయండి. చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. మనకి బెల్స్ అయితే మంచి సౌండ్ వస్తున్నాయి కూడా. సో చిన్నగా ఉన్నాయి కదా, మనకి సౌండ్ రావేమో అనుకోవచ్చు. చాలా బాగున్నాయి గంటలు అయితే. ఫైనల్గా అయితే నేనేం తీసుకున్నానని కూడా ఈ వీడియోలో మీకు రివీల్ చేసి చూపించేస్తున్నాను, చూసేయండి. సో నేను నా పాత బ్లాక్ బీడ్స్ అనేటివి కొంచెం పాడైపోయాయి. సో అవి ఇంకా యూస్ చేయలేమనేసి నేను అవి ఎక్స్చేంజ్ చేద్దామనేసి వెళ్ళాను. సో నా పాత బ్లాక్ బీడ్స్ ఇచ్చేసి సో నేనైతే ఈ న్యూ మోడల్ అయితే తీసుకున్నాను. ఇది ఎందుకో నాకు బాగా నచ్చింది. ఇది కొంచెం ఇన్విజిబుల్ చైన్కి
ఇన్విజిబుల్ చైన్కి కొంచెం దగ్గరగా ఉన్నాయి దీని పోలికలు. సో అందువల్ల దీన్ని నాకు నచ్చి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది. చాలా బాగుంది అసలు. మనం డ్రెస్సెస్ పైకి కానీ లేదంటే శారీస్ పైకి కూడా 2 in 1గా యూస్ చేయొచ్చు చాలా వరకు. సో ఇదైతే 8 గ్రామ్స్ అలా పడిందండి నాకు. సో ఇప్పుడు గోల్డ్ అయితే రోజు రోజుకైతే రేటు పెరిగిపోతూ ఉంది కదా. సో 8 గ్రామ్స్కి ఈ చైన్ ఎంత ఉంటుందో ఎస్టిమేషన్ వేసి నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. నా వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.